ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలయిక అని అందరికీ తెలుసు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో మాత్రం కూటమి అంటే రెండు పార్టీలు మాత్రంగానే పరిగణిస్తారు. విచిత్రం ఏంటంటే ఆ రెండు పార్టీల నియోజకవర్గ నేతలు కూడా తండ్రి కొడుకులు కావటం విశేషం. దీంతో కూటమిలో మూడో పార్టీ అయిన జనసేనకు ఆ నియోజకవర్గంలో మనుగడ కూడా కరువైంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? వాట్స్ ది స్టోరీ? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మనుగడ కరువు అవుతోంది. జిల్లాలో ఆ పార్టీకి సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యే ఉన్నా సరే కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి దయనీయంగా మారుతోంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో జనసేన పరిస్థితి రానురాను దిగజారిపోతోంది. ఏళ్లు తరబడి పార్టీని నడిపించే నాయకుడంటూ లేరు. కూటమి అంటే టీడీపీ, బీజేపీ మాత్రమే అన్నట్లుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. కనీసం కార్యకర్తలు ఏ చిన్న పని చేయించుకోవాలన్నా అనధికారికంగా బీజేపీ కార్యకర్తలుగా చలామణి కావాల్సిందే. ఈ పరిస్థితి ప్రారంభం నుంచే జనసేనకు ఏర్పడిందా అంటే కాదంటున్నారు కార్యకర్తలు. కాపు సామాజిక వర్గం కూడా గణనీయంగా ఉన్న అనపర్తి నియోజకవర్గంలో మొదట్లో జనసేన స్వతంత్రంగానే ఉండేది. కూటమిగా ఏర్పడ్డ తర్వాత టీడీపీ, బీజేపీలతో జట్టు కట్టిన జనసేన ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే, ఆయన కుమారుడి ప్రభావంతో దాదాపుగా నియోజకవర్గంలో కనుమరుగైపోయింది. కేడర్ ఉన్నా నడిపించే లీడర్ లేకపోవడంతో జనసేన మనుగడ జెండాలకే పరిమితమైంది. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని కాషాయ పార్టీ వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఈ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు మొదట ఒక మాజీ సైనికుణ్ణి ఎంపిక చేశారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ స్థానాన్ని వదులుకునేందుకు ఇష్టం లేని టీడీపీ చక్రం తిప్పింది. దీంతో టీడీపీ నాయకుడైన నల్లమిల్లి కృష్ణారెడ్డి కాషాయ కండువా మెడలో వేసుకుని ఆ పార్టీ నేతగా మారిపోయారు. బీజేపీ తరపున అనపర్తి నుండి అభ్యర్థిగా ఎంపికయ్యారు. చాలా రోజుల పాటు అదే నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి టీడీపీ, బీజేపీలను నడిపించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు నాయకుడి వెనకాల కండువాలు మాత్రం మార్చుకుని కాషాయ కార్యకర్తలుగా చలామణి కావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు మనోజ్ను టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. దీంతో రెండు పార్టీల నేతలు ఒకే ఇంటి నుంచి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై బీజేపీ జిల్లా నేతలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. టీడీపీ, బీజేపీ నేతలు ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు కావడంతో మూడో పార్టీ అయిన జనసేనకు నియోజకవర్గంలో మనుగడ లేకుండా పోయింది. జనసేనకు మొదట్లో అధ్యక్షుడిగా వ్యవహరించే వ్యక్తి పిఠాపురానికి వెళ్లిపోవడంతో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా కరువయ్యారు. మళ్లీ ఆ పార్టీకి ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఏర్పాటు చేయలేదంటే అక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనపర్తి నియోజకవర్గాన్ని తండ్రి కొడుకులు నడిపిస్తూ ఉండటంతో మూడో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. కూటమి అంటే నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ మాత్రమే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా ఈ నియోజకవర్గంలో బీజేపీ కూడా బలంగా ఉందనుకుంటే పొరపాటే. అసలైన బీజేపీ నేతలంతా ఆ పార్టీని వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నుంచి బీజేపీకి వలస వచ్చిన నాయకుల హవా మాత్రమే ఇక్కడ కొనసాగుతోంది. అనపర్తి నియోజకవర్గంలో ఏ చిన్న పని కావాలన్నా టీడీపీ, బీజేపీ నేతల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని జనసేన కార్యకర్తలు లోలోన కుమిలిపోతున్నారు. పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ప్రస్తుతం పరిస్థితులు అనుగుణంగా లేకపోవడంతో గుంభనంగా వ్యవహరిస్తున్న వీరంతా ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఏకంగా కూటమినే వదిలేందుకు సిద్ధపడుతున్నారని నియోజకవర్గంలో టాక్.